అందరికీ నమస్కారం. వసంత, ఓ వసంత, ఎక్కడున్నావే? త్వరగా రా! పెద్ద గొంతుతో కామేశ్వరమ్మ కేక పెట్టింది. బట్టలు డాబా మీద ఆరేస్తున్న వసంత లక్ష్మికి తల్లి పిలుపు వినపడటంతో అక్కడి నుండే బదులు పలికింది. ఏం పిల్లో ఏమిటో, ఎక్కడికక్కడే పరధ్యానం. 4 పనులు చురుకుగా చక్కబెట్టకపోతే నేను మాత్రం ఎంతకని చావను? విసుగు, కోపం మేళవించిన గొంతుతో గట్టిగా అనుకుంది. ఆవిడికి చేతిలో పని వెంటనే అందుకోకపోతే చిరాకు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం అంటూ శ్రావ్యంగా మంత్రపుష్పమని తన భర్త చదవటం వినపడేసరికి చేస్తున్న పనిని వదిలి వెంటనే దేవుడి గదిలోకి పరిగెత్తింది. మామూలుగానే 4 అక్షింతలు, పువ్వులు తీసి ఆయన ఆమె చేతిలో పడేశాడు. డాబా మీద బట్టలు ఆరేయటం అయిపోయినా తల్లి విసుక్కుంటున్నా వసంత వెంటనే కిందకి రాలేదు. పక్కింటి వాళ్ళ వంటింటి వైపు చూస్తూ నిలబడింది. ఈ పచ్చట్లో ఉప్పు అసలు సరిపోలేదు. హడావుడుగా ఏదో చేసి నా ముఖాన పడేస్తావు, సారథి పద్మతో నిష్ఠూరంగా అంటున్నాడు. పద్మ అతడి వైపు అనుమానంగా చూస్తుంది. నేను బాగానే చేశానండి, తక్కువైందేమో కలుపుకోండి అని అంటూ చెంచాతో ఉప్పు తీసి కంచంలో పక్కగా వెయ్యబోయింది. ఆ ఆగు, అలా పడేస్తే ఎంత తగ్గిందో నాకేం తెలుస్తుంది? ఇది తిని చూసి అప్పుడు వెయ్యి అని అంటూ కొబ్బరి పచ్చడి వేసి భార్య నోట్లో అన్నం ముద్ద పెట్టాడు. కినుకుగా అతని వైపు చూసినా ఆ ముద్ద తినక తప్పలేదామెకు. సారథి ఆమె వైపు చూసి చిలిపిగా నవ్వాడు. ఒకవైపు ఆఫీస్కి టైం అయిపోతున్నా మీకు సరదాలకు తక్కువేమీ లేదు. నిజంగా ఉప్పు తగ్గి మీరు విసుక్కుంటున్నారు అని నేను ఎంతగానో భయపడ్డాను. అన్నీ ఎత్తులే అంటున్న భార్యను నవ్వుతూ చూస్తూ, ఉప్పు కాస్త తగ్గితే భయమెందుకోయ్, నా కోపం ఎలా పోగొట్టాలో నీకు తెలుసు కదా అని అంటూ పరిహాసమాడాడు. ఏ పరిహాసాలు లేకపోతే భార్యాభర్తల మధ్య సంసార జీవితం చప్పగా ఉంటుంది అని అన్నాడు సారథి. ఎప్పుడు ఏదో ఒక లోపం చూపించి కూర ముద్దో పచ్చడి ముద్దో తనతో పాటు భార్యకు తినిపించకపోతే అతనికి ఆ పూట భోజనం చేసినట్లుగానే ఉండదు. అప్పటికి కానీ అతడికి భోజనం పూర్తవ్వదు. పైకి విసుక్కున్న పద్మ కళ్ళల్లో భర్త పట్ల ప్రేమ, ఆరాధన కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూనే ఉంటాయి. ఏయ్ మొద్దు, అన్నీ మర్చిపోవటమే. ఇలా అయితే ఈ పూటకు సెలవే. సారథి స్ట్రైక్ చేస్తున్నట్లుగా అనటం వినిపిస్తూనే ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ పావు గంట నిలబడ్డాక అప్పుడు పద్మ తీరికగా ఇంట్లోకి వస్తుంది. వాళ్ళ మాటలు, సాన్నిహిత్యం వసంతకు చిరు పరిచయాలే. వారికి కనపడకుండా చీరలు అడ్డుగా ఆరవేసి పెట్టగోడ పక్కగా నిలబడి చూస్తుంది. వాళ్ళ మాటలు విని నవ్వుకుంది. వసంత, ఇంకా అక్కడే ఉన్నావా? పూజ అయిపోయింది. అయ్యో, నాన్నగారు భోజనానికి వస్తారు అన్న ధ్యాసైనా లేదేమిటే తల్లి. తల్లి మాటలతో వసంతి లోకంలోకి వచ్చింది. ఆ తర్వాత గబగబా కిందకి పరుగులు తీసింది. కూతుర్ని చూస్తే ఆమెకు చిరాకు వేసింది. అదేమీ గమనించిన దానిలాగా వంటిల్లు తుడిచి తండ్రికి, అన్నగారికి కంచాలు పెట్టింది. అవునే వసంత, ఆ బట్టలు తర్వాత ఆరేయొచ్చు కదా. అసలే మీ నాన్న ఆకలికి ఆగలేడు. వాడికి చూస్తే ఆఫీస్కి టైం అవుతుంది. నువ్వు చూస్తే రావు నిష్ఠూరంగా సాధింపుగా వసంతను చూస్తూ అంది కామేశ్వరమ్మ. వదినను పిలిచి చేయించుకోవచ్చు కదమ్మా అని చిరాకుగా అంటూ మంచినీళ్ళు, ఉప్పు తీసుకొచ్చి పెట్టింది. పట్టుపంచె కట్టుకొని అగ్నిహోత్రుడు వంటింట్లోకి తండ్రి రావటంతో వసంత పక్కకు తప్పుకుంది. తండ్రంటే ఆమెకు చెప్పలేనంత భయం. సాధ్యమైనంత వరకు తండ్రికి ఎదురుగా నిలబడదు. తండ్రి, అన్నయ్య భోజనం చేస్తూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. అవసరమైన అన్నింటినీ దగ్గరలో పెట్టినా కామేశ్వరమ్మ దేనికో ఒకదానికి వసంతను పిలుస్తూనే ఉంటుంది. ఆవిడ పిలవగానే రాకపోతే తండ్రి చిరాకుగా, కోపంగా ఉంటాడు. అందుకే భోజనాలు అయ్యే వరకు దగ్గరలోనే ఉంటుంది. వంచిన తల ఎత్తకుండా అందించి యువతలకి వస్తుంది. ఈ రోజైనా నన్ను సినిమాకి తీసుకెళ్లటం ఉందా? సరోజ మురళిని చూస్తూ గోముగా అడిగింది. అలాగే వెళదాం, లేకపోతే దేవిగారి ఆగ్రహానికి బలైపోను. మురళి నవ్వుతూ భార్య వైపు చూశాడు.
పాలు తాగుతున్న దీపక్ తండ్రిని చూసి పలకరింపుగా నవ్వుతూ ఉంటే కొడుకు చెయ్యి పట్టుకొని ముద్దులాడాడు మురళి. పిల్లలు పాలు తాగేటప్పుడు ముద్దు పెట్టకూడదు అని సరోజ భర్త వైపు చూస్తూ చెప్పింది. ఓహో, అయితే పిల్లలకు పాలిచ్చే తల్లిని ముద్దు పెట్టుకోవచ్చు కదూ అని అంటూ మురళిని వెక్కిరిస్తూ ఉంటే సరోజ సిగ్గుపడింది. వెండి కంచాలు తండ్రి అలమరలో దాయటానికి అటువైపుగా వచ్చిన వసంతకు ఆ మాటలన్నీ వినిపించాయి. వసంత మనసులో ఏవేవో ఆశలు చెలరేగాయి. మరెన్నో భావాలు తొందర పెడుతున్నాయి. ఏంటి ఆ అన్నం కలకటం? మళ్ళీ 3 గంటలకే ఆకలి అని తొందర పెడతావు. అన్నం తినేటప్పుడైనా సరే ఆలోచనలు మాని కడుపు నిండా తినొచ్చు కదా. కూతుర్ని మందలిస్తూ మరికొంచెం కూరను వడ్డించింది కామేశ్వరమ్మ. వద్దమ్మా, వద్దంటే వేస్తావేమిటి అని తల్లిని విసుక్కుంటున్న వసంతకి ఆ క్షణంలో తనకి సారథి గుర్తుకొచ్చాడు. అతని మాటలు, చిలిపి ప్రవర్తన చెళ్ళున గుర్తుకొచ్చాయి. వెంటనే ఆమె పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. కామేశ్వరమ్మ వసంత వైపు వింతగా చూసింది. అదేమిటోయ్ సోద్యం, అన్నం తింటూ నవ్వుతావేమిటి? నిన్ను చూస్తుంటే నాకేదో వింతగా ఉంది అని అంటూ కామేశ్వరమ్మ మందలింపుగా అంది. వసంతకు ఎంతో బాధ అనిపించింది. నా వరస నీకెప్పుడు అర్థమైంది కనుక? ఇంట్లో అందరికీ అయిష్టమైన మనిషినంటూ ఉంటే అది నేనే. ఈ విషయం నాకెప్పుడో తెలుసు అని దూకుడుగా అంటూ చెయ్యి కడగబోయింది. సరోజ గబుక్కున ఆడపడుచు చెయ్యి పట్టుకుంది. అదేం పని వసంత? అన్నం మధ్యలో నుంచి లేవచ్చునా? అమ్మ పెద్దవారు ఏదో అంటూ ఉంటారు, దానికి అలగకూడదమ్మా అని సరోజ అనునయంగా అంది. వదిన మాటలు విని 4 ముద్దలు ఏదో తిన్నాను అని అనిపించి లేచింది. కూతుర్ని కామేశ్వరమ్మ ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. మిగిలిన పనంతా పూర్తి చేసింది సరోజ. ఇక వసంత తన గదిలో తన మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఇంకా తన కళ్ళల్లో ఇన్ని కన్నీళ్లు ఎక్కడున్నాయో అని ఆవేదన పడింది. మూసిన ఆడపడుచు గది తలుపును ఒక్కసారి నెట్టబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది సరోజ. వసంత మనసు పరిపరి విధాలుగా బాధపడసాగింది. తన గురించి, తన మనస్సు గురించి వాళ్ళెందుకు ఆలోచించరు? తనకి 25 నిండినా వాళ్ళకి బాధ కలిగించదా? ఏ సరదా తీరకుండా తనకెందుకీ శిక్ష అని బాధగా అనుకుంది. ఆమె ప్రమేయం లేకుండానే తన దుఃఖం అశ్రువుల రూపంలో బయటపడసాగింది. వసంత కళ్ళు టేబుల్ పైన ఉన్న భాస్కరం ఫోటోపై వాలాయి. భాస్కరం ఎంతో టీవీగా అందంగా ఉన్నాడు. అతను నవ్వు ఎంతో మనోహరంగా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంది. సిగ్గుపడుతూ పక్కన తనెంత బాగుంది. వసంత ఆలోచనలు గతం వైపు నడిచాయి. ఏదో ఒకటి చిలిపిగా అంటూ తన వెనకాలే తిరిగేవారు. ఎంత త్వరగా ఆ రోజులు గడిచిపోయాయి. వసంత ఆ ఫోటోను అపురూపంగా తన చేతిలోకి తీసుకుంది. ఇద్దరూ ఎన్నెన్ని కలలు కన్నారో. భవిష్యత్తు పట్ల ఎన్నో ఊహలు. అరవిరిసిన ఆ పెదవులలో ఎన్నో జ్ఞాపకాలు. ఆ ఫోటోపై ఏ దుమ్ము లేకపోయినా తన పైట కొంగుతో సుతారంగా తుడిచింది. బొగ్గపైన చొక్కా, పెళ్లిదండలు, కాటుక దిద్దిన తన కళ్ళు. తనేనా అది? ఎంత కళకళలాడిపోతుంది. భాస్కర్ చిలిపిగా ఏదో అంటుంటే తను సిగ్గుపడింది. ఎవరు వింటారో, ఎలాంటి ఆటలు పట్టిస్తారో అని బిడియం తనకి. భగవంతుడు తమిద్దరిని చూడలేకపోయాడు. వసంత బరువుగా తల విదిలించింది. 2 ఏళ్ల సంసార జీవితంలో ఎన్నో మధురానుభూతులు. వసంతకు గతం గుర్తుకు రాగానే వళ్ళు వేడి ఆవిర్లు చిమ్మసాగింది. వసంత, తల్లి, నాన్నగారు నిద్రలేచే టైం అవుతుంది. కాస్త కరివేపాకు అది వేసి ఉప్మా చేసి పెట్టు. తల్లి తలుపు దగ్గర నిలబడి పిలిచింది. వసంత పైటు కొంగుతో ముఖం గట్టిగా తుడుచుకొని బయటికి వచ్చింది. అలా చూసేసరికి కామేశ్వరమ్మ తల్లి మనసు బాధపడింది. దాని బతుకు ఇలా మిగిలింది, ఇంకేడుపేగా అని అనుకుంది. తన కర్మ కాకపోతే కూతుర్ని చిన్న వయసులో ఇలా చూడటం ఎంత దురదృష్టకరం. భర్త వైఖరి చూస్తే ఆ విధంగా ఉంది. తాను మాత్రం ఏం చేయగలదు? ఈ కుంపటిని తాము కళ్ళెదురుగా ఉంచుకొని చూస్తూ బాధ పడాల్సిందే అని అనుకుంది. భార్య తెచ్చిన ఉప్మా తింటూ అందులో ఉన్న జీడిపప్పులు ఏరుతూ వసంత ఏం చేస్తుంది అని అంటూ అడిగాడు అగ్నిహోత్రుడు. పని మనిషికి అంట్లు పడేస్తుంది అని కామేశ్వరమ్మ ఉదాసీనంగా చెప్పింది.
చూడు, దానిని ప్రతిరోజు పూజ చేసుకోమని చెప్పు. ఖాళీగా ఉన్నప్పుడు ఏ రామాయణమో భారతమో చదువుకోమని చెప్పు. ఆ విధంగా చేయటం వలన దాని మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మనస్సు వెర్రి పోకడలు పోదని అగ్నిహోత్రుడు గంభీరంగా చెప్పాడు. ఆ సమయంలో తన రెండో చెల్లెలు గుర్తుకొచ్చింది. వెంటనే ఆయన చెయ్యి మేసాల వైపుకి గర్వంగా నడిచింది. మహాలక్ష్మి ఎలా బతికింది? చిన్న వయసులో భర్త చనిపోయిన వైధవ్యం ఉన్న అగ్నిశిలలా అలాగే నిలబడిపోయింది. ఆ వ్రతాలు పూజలు మడి. నిజంగా దాన్ని చూస్తేనే పవిత్ర భావం కలిగేది. తనింట్లో తన దగ్గర ఒక తులసి మొక్కల తను బతికింది. అగ్నిహోత్రులు భార్యతో కాసేపు చెల్లెలు గొప్పతనం గురించి చెప్పాడు. అప్పుడాయన కళ్ళు చెల్లిని తలుచుకోవటం వలన మెలమెలా మెరిశాయి. గర్వంతో ఛాతి ఉప్పొంగింది. మా చెల్లెలు గురించి కూడా దానికి తెలియజెయ్యి. మా చెల్లెలు ఇక్కడ ఉన్నప్పుడు అది ఇంకా చిన్నదే కదా, దానికసలు అదంతా గుర్తుందో లేదో. మేనత్త తోవలోనే నడవాలని వసంతకు చెప్పు అని అంటూ మళ్ళీ ఆవిడను హెచ్చరించాడు. ఆవిడ మాత్రం ఏమీ మాట్లాడలేదు. తన వంశంలో ప్రతి తరంలోనూ ఆడపిల్లకి ఈ బాధ తప్పటం లేదు. తమింటి ఆడపిల్లల జీవితం ఇలానే నడుస్తుంది. ఇది వారి పాలిట శాపమేమో. ఆయన సాలోచనగా ఉండిపోయాడు. ఇక సాయంత్రం అవటంతో వసంత సన్నజాజి మొగ్గలు తుంపటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయికి ఎంతో ఇష్టమైన దినచర్య అది. అన్నగారు రావటంతో మర్మం కలిపి ఆ పూలను మాలగా కట్టడం మొదలుపెట్టింది. మాల పూర్తయ్యాక పైకి ఒక్కసారిగా ఎత్తి చూసింది. బొద్దుగా ముద్దుగా ఉన్న మాలను వదలాలి అని అనిపించలేదు. మరువం సన్నజాజి పోటీపడి సువాసనను వెదజల్లుతున్నాయి. ఒకసారి అటు ఇటు చూసి చేతిలోకి తీసుకొని గట్టిగా పువ్వులకు ముద్దు పెట్టుకుంది. ఇక తప్పదన్నట్లు దాన్ని 2 ముక్కలుగా చేసి తల్లికి వదినగారికి అందించింది. సరోజ నవ్వుతూ దండని అందుకొని తన తలలో తురుముకుంది. అక్కడి నుంచి వెళ్ళపోతున్న వసంతను సరోజ పిలవటంతో వెనక్కి తిరిగి చూసింది. మీ అన్నయ్య నేను సినిమాకి వెళ్తున్నాము. బాబిగాడు హాల్లో అల్లరి చేస్తాడేమో, కాస్త నువ్వు ఉంచుకొని చూస్తావా అని అన్నట్లుగా బతిమలాడుతూ అడిగింది. అలంకరణ అంతా ముగించినట్లుగా ఉంది. ఒక్క చీర మార్చుకోవటమే ఉన్నట్లుగా కనిపిస్తుంది. అద్దంలో మరొకసారి తృప్తిగా చూసుకుంది సరోజ. వసంత ముఖం ఒక్కసారిగా కళావిహీనమైపోయింది. వెంటనే తేరుకొని అలాగే వదినా, మీరు వెళ్ళేటప్పుడు ఇచ్చేయ్ అని అంటూ అక్కడి నుంచి వచ్చేసింది. మొదట్లో తనని కూడా రమ్మంటుందేమో అని అనుకుంది. తన పిచ్చి కానీ వాళ్ళలా ఆలోచిస్తే తనకి ఇంకేం కావాలి? తను వెళితే వాళ్ళ సరదాలకి అడ్డు కాదు. వసంతకి ఎంతో చిరాకుగా అనిపించింది. కానీ ఏం చేయటం? బాబీగాడిని వసంతకిచ్చి భర్త వెనకాలే స్కూటర్ వెక్కి వెళ్ళిపోయింది సరోజ. తలలోని సన్నజాజుల దండ అటు ఇటు అందంగా కదులుతుంది. వదినగారి నుంచి చూపులు మరల్చుకుని బాబీగాడిని అనునయించటం మొదలుపెట్టింది వసంత. వసంతను చూసి పలకరింపుగా నవ్వింది పద్మ. భర్త రాక కోసం కాబోలు బయట నిలబడి ఉంది. మీ వాళ్ళు సినిమాకి వెళుతున్నారా? తెలిసిన విషయమే అయినా సంభాషణ సాగించడానికి అడిగింది వసంత. మనసింకా కలతగానే ఉంది. అందుకే మౌనంగా తలోపింది. మీరు కూడా వెళ్ళలేకపోయారా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటే విసుగ్గా అనిపిస్తుంది కదా అని పద్మ నెమ్మదిగా అంది. అమ్మకి ఎవరో ఒకరు సహాయంగా ఉండాలి కదా. వసంత సమాధానం తనకే పేలవంగా అనిపించింది. పద్మ ఏవేవో కబుర్లు చెప్పింది. దూరంగా వస్తున్న సారథిని చూడటంతో పద్మ ముఖం చాటంతయింది. వసంతకి కళ్ళతోనే సమాధానం చెప్పి వీడ్కోలు పలికింది. వసంతకు నవ్వొచ్చింది. వాళ్ళ దినచర్య తనకు ఎంత పరిచయమో చెప్తే అమ్మో ఇంకేమైనా ఉందా? బాబిగాడికి పాలు పట్టి పడుకోబెట్టింది. వాడంటే ఆమెకెంతో ఇష్టం. తెల్లగా బొద్దుగా ఉండేవాడు అని వదలాలనిపించదు. వాడిని ముద్దులాడుతున్నప్పుడు తనని తాను మర్చిపోతుంది. అత్త చేతిలో వాడు హాయిగా ఆడుకుంటాడు. ఆ భగవంతుడు దాని కడుపున ఒక నలుసునైనా పడేశాడు కాదు. 2 ఏళ్ల దాని కాపురం 3 నాళ్ల ముచ్చటైంది కదా. కూతురు చేతిలో ఉన్న మనవణ్ణి చూస్తూ కామేశ్వరమ్మ మనసులోనే అనుకుంది. వసంతకి సగం రాత్రివేళ మెలకువ వచ్చింది. ఎంతసేపు గించుకున్నా తర్వాత నిద్ర పట్టలేదు. అటూ ఇటూ దొర్లటం మొదలుపెట్టింది. ఒక పక్క
బాబిగాడి ఏడుపు వాడిని వదిన సముదాయిస్తుంది. కొంచెం సేపు గడిచేసరికి వాడు నిద్రపోయాడు కాబోలు. చిన్నగా గుసగుసలు వినిపించసాగాయి. వసంత 2 చెవులను గట్టిగా మూసుకుంది. భగవంతుడా, నాకేమీ వినిపించనీయకు. వసంత తన మనసులోని ప్రార్థన దేవుడికి వినిపించలేదు కాబోలు. భర్త స్పర్శ ఆ రోజులు తలచుకొని వసంత మనసులో ఆక్రోశించసాగింది. వసంత, నువ్వు తెలివైన దానివి కదా, మనకి పిల్లలకేం తొందర? నీ చేత బిఏ కట్టిస్తాను, నిన్ను చదివిస్తాను, సరేనా? భర్త మాటలు చెవులో గింగురు మనిపిస్తున్నాయి. తనకేం తెలుసు? తన సంసారంలోని ఆయువు అతి స్వల్పమనుకుంటే కాలాన్ని అలా గడుపుతుందా? భార్యడు పొద్దెక్కిన తర్వాత లేచిన కూతుర్ని చూసి అగ్నిహోత్రుడు కళ్ళెర్ర చేశాడు. ఇంట ఆడపిల్ల ఎంత పొద్దెక్కేదాకా లేవటమా? రాను రాను కొంపలో ఆచారం లేకుండా తయారవుతుంది. రాత్రులు వెధవ టీవీ చూడటం, ఉదయం లేవకపోవటం బాగుపడేవాళ్ల లక్షణమా? ఆయనింకా ఏవేవో అంటున్నాడు. వసంత తలను సవరించుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది. తను లేచిన అరగంటకు నిద్రలేచిన వదినగారిని తండ్రి ఏమీ అనకపోవటం చూస్తే వసంతకు ఒళ్ళు మండిపోయింది. మెలకువ రాలేదత్తయ్యా. రాత్రి బాబిగాడు 3 సార్లు లేచి ఏడుపు అని అత్తగారితో చెప్పి మీరైనా లేపొచ్చు కదా అని భర్త వైపు నిష్ఠూరంగా చూసింది సరోజ. మురళి అక్కడ కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఇప్పుడేమైందమ్మాయ్? చంటి బిడ్డలున్నప్పుడు అన్నీ తప్పవు కదా. వాడి ఏడుపు తప్పదు. మేము మాత్రం బిడ్డల్ని కనలేదా? కామేశ్వరమ్మ జీలకర్ర అల్లం దంచిన కూరకారాన్ని తీసుకొని వెళుతూ అంది. ఇక సరోజ హమ్మయ్యా అని అనుకుంది. చూశావా మా అమ్మ మంచితనం అని అన్నట్లు మురళి చూశాడు. అసలు ఇదంతా మీ వల్లే. రాత్రి మీరు నన్ను పడుకోనిస్తే కదా అని అంటూ ఉండగానే వసంత పాల చెంబుతో అటువైపుగా వచ్చింది. వెంటనే సిగ్గుపడిపోయింది సరోజ. ఆ మాటలు వసంత చెవిలో పడనే పడ్డాయి, కానీ రాయి అన్నట్లుగా అలాగే ఉండిపోయింది. వసు, ఇప్పుడు నువ్వు ఖాళీనే కదా, కాస్త నా ప్యాంటు షర్టు ఇస్త్రీ చేసి పెట్టు. మురళి చెల్లెలకు పని పురమాయించాడు. అమ్మాయి, కాస్త నువ్వుల పచ్చడి రుబ్బిస్తావా అని అన్నట్లుగా తల్లి ప్రాధేయపడుతూ అడిగింది. పూజకు పూలు కోసుకురమ్మని తండ్రి ఆర్డర్. అందరికీ ఆ పిల్ల సేవకురాలే అవుతుంది. ఆమె జీవశ్చవంలా బతకాల్సిందే. ఆ పిల్ల పడే బాధ ఎవరికర్థమవుతుంది? వాట్ ఏ స్టన్నింగ్ బ్యూటీ! మొదటిసారిగా వసంతను చూసి అరిచాడు శరత్. శరత్ మాటలకు తుళ్ళిపడి సారథి ఒక్కసారి తలెత్తి పైకి చూస్తే అక్కడ వసంత కనిపించింది. వసంత అందం ఎలాంటిదో సారథికి తెలుసు కనుక స్నేహితుడి హితం కోరి ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం బ్యాంకు నుండి వచ్చాక స్నేహితుడిని వదలలేదు శరత్. ఒరే, ఆ అమ్మాయి చాలా బాగుంది కదూ. ఏ మేనకో తిలోత్తమో పొరపాటున భూమి మీదకు వచ్చినట్లుగా ఉందని వివరాలు వినటానికి నా మనస్సు ఉవ్విళ్ళూరుతుంటే నువ్వెలా మౌనంగా ఉండటం ఏమీ బాగోలేదు అని అన్నాడు శరత్. అతని కళ్లకు అటూ ఇటూ పనులు చేస్తూ చురుగ్గా కదులుతున్న వసంత కనిపిస్తుంది. వివరాలందిస్తే నేను అన్యాయమైపోతాన్రా అంటున్న సారథిని వింతగా చూశాడు శరత్. అదేంటి గురు, నీ కళ్లకు నేను రోడ్ సైడ్ రోమియోలాగా కనిపిస్తున్నానా? శరత్ కినుకుగా అన్నాడు. ఆ అమ్మాయి వివరాలు విని నా అర్ధాంగిగా చేసుకోవాలి అని అడుగుతున్నాను అంటూ విషయం వివరించాడు. సారథి అసలు విషయం చెప్పక తప్పలేదు. అంతా విన్న శరత్ కిన్నుడయ్యాడు. అంత చిన్న వయసులో ఆ అమ్మాయికి వైధవ్యమా? అతని మనసు బాధతో చుట్టుకొని పోయింది. పట్టుపట్టి తనకి అక్కడ ఉండటానికి సారథి దంపతులను ఒప్పించాడు. శరత్ ఎంత స్నేహితుడైతే మాత్రం ఆ దంపతుల మధ్య ఎలా ఉంటాడు? శరత్కి డబ్బుకు ఎటువంటి లోటు లేదు. సారథి పక్కనే ఉన్న గదిలో అద్దెకి దిగాడు. అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న శరత్ మేడ మీద కనిపిస్తున్న వసంతని చూస్తూ అలాగే ఉండిపోయాడు. వసంత లక్ష్మికి కనిపించకుండా ఆమెను పరిశీలనగా చూడసాగాడు. వసంత చూపులు ఎక్కడో చిక్కుబడినట్లు కనిపించటంతో అతను కూడా అటువైపు చూశాడు. సారథి పద్మ దంపతుల అనురాగం అతనికి చూడముచ్చటగా కనిపించింది. ఆవకాయ ముద్దకు వెన్నపూసను జతచేసి తినమని బలవంతం చేస్తున్నాడు సారథి. పద్మ వద్దని తలను పక్కకు తిప్పటంతో వెన్నపూస తన మూతికి పూసేశాడు. పద్మ కోపంగా చూసినా అతనికి లెక్కలేదు.
పద్మ వెన్నపూసను నాలుకతో తీసుకుంటూ ఉంటే వెక్కిరింతగా చూస్తున్నాడు సారథి. శరత్ కూడా తన విషయాన్ని మర్చిపోయి ఆ దృశ్యం చూసి నవ్వుకున్నాడు. చంటివాడి ఏడుపు వినిపించేసరికి వసంత తెప్పరిల్లింది. శరత్ కూడా నవ్వుకుంటూ వసంత వైపు తిరిగాడు. క్షణకాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. టర్కీ టవల్ భుజాల చుట్టూ కప్పుకున్నాడు. అనాచితంగా ఉన్న శరత్ భుజాల వైపు వసంత చూపులు చిక్కుకున్నాయి. గుబురుగా ఉన్న నల్లటి వెంట్రుకల మీద నిలిచినటువంటి నీటి బిందువులు ఒక్కసారిగా మెరుస్తున్నాయి. అతని పచ్చని శరీరం పైన పడిన సూర్యకిరణాలు కాంతిని వెదజల్లుతున్నాయి. వసంత ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిపడింది. తరచుగా శరత్ తన దృష్టిలో పడుతూనే ఉన్నాడు. శరత్కి ఆమె ముఖం సమ్మోహనంగా కనిపిస్తుంది. ఆమెను చూస్తూ నిలబడ్డాడు. వసంత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పద్మ వలన వసంతకు శరత్ వివరాలు తెలుసు. అతని చిరునవ్వు తనను వెంబడిస్తున్నట్లు అనిపించటంతో వసంత బెదిరిపోసాగింది. అతన్ని తప్పించుకొని తిరగటం మొదలుపెట్టింది. తనొక వితంతువు అయినా సరే మనసు ఈ విషయాన్ని గుర్తించుకోదేం? ఒంటరితనం నుండి పారిపోవాలి అని అనుకుంటుందేమిటి? తండ్రికి విషయం తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? వసంత ఒళ్ళు భయంతో జలతరించింది. ఏదేమైనా తను ఈ సాదాసీదా బతుక్కి అలవాటు పడాలి. వసంత ఎంత గట్టిగా మనసులో అనుకున్నా లాభం లేకపోయింది. కాలం నత్త నడక నడుస్తున్నట్లుగా అనిపించింది. ఈ నిరాసక్తమైన జీవితం గడపాలంటే విరక్తి వస్తుంది. వసంత రోజురోజుకి చిక్కిపోతుంది. తల్లి వదిన గమనించినా ఏమీ చేయలేకపోతున్నారు. ఇంటి పనులు చేస్తూనే ఉంది. అవన్నీ ఒక యంత్రంలాగా చేసుకొని పోతుంది. సన్నజాజులు కోయటం, మాల కట్టడం కూడా వసంత పనే. వాటిని చూస్తుంటే ఆమెలో కోరికలు తలెత్తుతున్నాయి. ఎప్పట్లాగా ఆ రోజు మాలని 2 ముక్కలుగా తుంచలేకపోయింది. వదినా తల్లి పేరంటానికి వెళుతుంటే కనకాంబరం కలిపిన మాలను వారికి ఇచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా జాజులు కోసి మాలను కట్టింది. ఆ పూలను చూస్తుంటే ఒక్కసారి వాటిని తలలో ధరించాలి అనే కోరిక పెరిగిపోసాగింది. వసంతకు ఒక్కసారిగా ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. ముఖం కడుక్కొని వచ్చి గది తలుపులు వేసుకుంది. అద్దంలో తన ముఖం చూసుకుంటుంటే ఆమెకు ఎక్కడలేని ఏడుపు వచ్చేసింది. కాసేపటికి దుఃఖం నుంచి తేరుకొని ముఖాన్ని శుభ్రంగా తుడుచుకొని పౌడర్ రాసుకొని కాటుకని తీసుకుని తన విశాలమైన కళ్ళకు పెట్టుకుంది. పక్కనే ఉన్న తిలకాన్ని అందుకుంటుంటే ఆమె చేతులు వణకటం మొదలయ్యాయి. 5 నిమిషాల పాటు మనస్సు తర్జన భర్జన పడింది. చివరికి కోరికే గెలిచింది. కనుబొమ్మల మధ్య గుండ్రంగా అందమైన బొట్టు. నీ అందానికి నేనే కారణం సుమా అని అంటూ గర్వంగా చూసింది. జడలో అమరిన సన్నజాజిమాల వాసనలు గదంతా వ్యాపించాయి. పొడవైన జడను ముందుకేసుకుని అద్దంలో చూసుకున్న వసంత కళ్ళల్లో ఎంతో తృప్తి, దూరమైన వాటిని పొందగలిగిన సంతోషం ఆమెలో అణువణువునా కనిపిస్తుంది. బీరువా దగ్గరికి నడిచి తనకు నచ్చిన చీరను కట్టుకుంది. అప్పటికి కానీ వసంతకి తాను పూర్వపు వసంతనే అన్న భావం కలగలేదు. వదినగారి గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్లో తన అందాన్ని చూసుకోవాలి అని అనిపించి గది తలుపులు తీయబోయింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా కంగారు, భయం మొదలయ్యాయి. నెమ్మదిగా వెనక్కి తిరగాలి అని అనుకున్నామెను ఒక్కసారిగా శరత్ ఆపాడు. అతని కళ్ళు ఆనందం, ఆశ్చర్యంతో ఆపాద మస్తకం తిలకించసాగాడు. వసంత సిగ్గుతో తలదించుకుంది. మీరెప్పుడు ఇలాగే ఉండాలని ఎందుకనుకోరు? మిమ్మల్ని ఇలా చూడాలని నేనెంత కొట్టుకుపోతున్నానో మీకు తెలుసా? మీకు 2 సార్లు ఉత్తరాలు రాశాను. అయినా సమాధానం లేదు. నేను మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని ఉందని అందులో క్లియర్గా రాశాను కదా. మీ ఇంట్లో ఎవరూ లేరు అని తెలిసే ఇలా వచ్చాను. దయచేసి సంకోచాన్ని వదిలిపెట్టి నాతో జీవితం పంచుకోండి. మన జీవితాలకు ఒక గమ్యం ఏర్పరచుకుందాం. ఏమంటారు? నాతో పాటు ముందడుగు వేస్తారు కదూ? శరత్ మాటలు వసంతలో మరికొంత కంగారును, భయాన్ని కలిగించాయి. మీరు దయచేసి వెంటనే వెళ్ళిపోండి. మా నాన్నగారు కానీ మా అన్నయ్య గారు కానీ వచ్చారా విషయం చాలా దూరం వెళుతుంది. ప్లీజ్ నా భయాన్ని అర్థం చేసుకొని వెళ్ళిపోండి అని వసంత చేతులు జోడించి భయంగా అంది. ఆమె ఒళ్ళంతా భయంతో వణికిపోతుంది. వాళ్ళు వస్తే మన పనిని సులభం చేసిన వారవుతారు. రానివ్వండి. ఎప్పటికైనా మీతో స్వయంగా
ఈ విషయం మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను. శరత్ అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఇష్టం లేనివాడిలా నిలబడిపోయాడు. వచ్చిన అతిథిని కూర్చోమనకుండా తరిమేస్తాను అని అనటం సబబా? నా ఉత్తరంలోనైనా నా ప్రేమ మీకు తెలియలేదా? శరత్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దానిలా చూస్తుంది వసంత. మీరు త్వరగా వెళ్ళిపోండి. మాటలకి హాస్యాలకి ఇది సమయం కాదు. నన్ను బాధ పెట్టకండి. వసంత కళ్ళల్లోకి చూసిన శరత్ ఏమనుకున్నాడో కానీ ఆమెను సాలోచనగా చూస్తూ అన్నాడు. నేను చెప్పిన విషయం ఆలోచిస్తానంటే వెళ్ళటానికి నాకేమీ అభ్యంతరం లేదు. త్వరగా చెప్తారు కదూ? శరత్ మాటలకు అలాగే అన్నట్లుగా తలూపింది. ఆమెకు శరత్ అంత సాహసం చేస్తాడు అని తెలియదు. ఎవరి కంట తన అలంకరణను పడనివ్వకుండా ఉండాలనుకున్న వసంత నిర్ణయం అతని వలన భగ్నమైపోయింది. ఇందాకటి కోరిక స్థానంలో కంగారు భయం వసంత మనసులో చోటు చేసుకుంది. శరత్ వెళ్ళిపోయే వరకు ఓపికగా నిలబడింది. ఈలోపు పువ్వులు తీసి బయటికి వెయ్యబోతుందల్లా సర్పద్రష్టలాగా అలాగే నిలబడిపోయింది. అగ్నిహోత్రుడికి తన కళ్ళు తనని మోసం చేస్తున్నట్లుగా అనిపించింది. తన పరువు ప్రతిష్టలు ఆచార వ్యవహారాలు అన్నీ వసంత రూపంలో కుప్ప కూలిపోయినట్లుగా అనిపించసాగాయి. వెంటనే పరశురాముడయ్యాడు. పేరంటం ముగిసిన తర్వాతొచ్చిన కామేశ్వరమ్మకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆవిడ ఎన్నిసార్లు పిలిచినా వసంత తన గది తలుపులు తీయలేదు. భర్త రౌద్రరూపం ఆమెను భయపెట్టసాగింది. తన గదిలో పడుకున్న వసంతకు కాలమే గిర్రున తిరిగినట్లుగా అనిపించసాగింది. ఒక్కసారిగా మనసంతా నిశ్చేష్టమైపోయింది. తండ్రి తన చేతిపైన పెట్టిన వాతలు రంపపు కోతకు గురిచేస్తున్నాయి. ముండమోపికింత సాహసమా? ఇంటి సాంప్రదాయాన్ని మంట కలపటానికి బయలుదేరావా? నీలాంటి బరి తెగించిన కూతుర్ని అసలు బతకనివ్వకూడదు. ఛీ, ఇలాంటి బతుకు బతికే కన్నా ఎందులోనన్నా దూకి చేస్తే సరి. తండ్రి ఒక్కొక్క మాట ఒక్క శూలంలా గుచ్చుకొని ఆమె మనసును తూట్లు పొడుస్తుంది. వసంత మనసు రోషంతో భగ్గుమంది. అసలు తను చేసిన తప్పేంటి? ఆడదానిగా పుట్టిన దగ్గర నుంచి వచ్చినవే కదా ఈ బొట్టు కాటిక. భర్త పోతే వాటిని ఎందుకు దూరం చేస్తారు? అవి భర్త వలన రాలేదు కదా. భార్య పోయి 3 పిల్లలున్న తన తమ్ముడికి ఆయన బలవంతంగా మళ్ళీ పెళ్లి చేయలేదా? తమ్ముడు జీవితం నిరర్ధకం అవ్వకూడదు అని, తమ్ముడు ఒంటరి బతుకు బతకలేడని అల్లాడిపోయాడు కదా. మరి కూతురు విషయంలో ఇంత సంకుచితుడా? తన జీవితాన్ని తనిష్టం వచ్చినట్లుగా తనకు మలుచుకునే హక్కు లేదా? ఇంత చిన్న వయసులో 60 ఏళ్ల ముసలమ్మలాగా బతకాలా? వసంతకి తన అక్కగారి మాటలు గుర్తుకొచ్చాయి. నాన్నగారి మడి ఆచారాలు చూసి మా అత్తగారు ఒక్కటే పొంగిపోతారమ్మా. నిప్పులు కడిగే వంశం మీది అని మెచ్చుకుంటూ ఇరుగు పొరుగుకు చెప్తారు. పెద్ద కూతురు మాటలకు తల్లిదండ్రుల ముఖాల్లో గర్వపు రేఖలు. వాళ్ళు 10 మంది మెప్పు కోసం బతుకుతారు. తాను మాత్రం తాను జీవించటం కోసం జీవితం అనుకుంటుంది. ఈ సారహీనమైన బతుకు తనకొద్దు. బతికిన 4 రోజులు కళకళలాడుతూ బతకాలి. తండ్రి తల్లి తనను ఆదరించకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకుంటే చాలు. అదే తనకి 10,000. తను తీసుకున్న నిర్ణయం పట్ల కలిగిన ధైర్యంతో ఆమె ముఖం వింత కాంతితో ప్రకాశించసాగింది. తన ధ్యేయం ఏమిటో తెలిసిన వీర సైనికుడిలాగా మరో క్షణంలో ఉత్తరం రాయటంలో నిమగ్నమైపోయింది. ఆ తర్వాత శరత్ దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానని నేరుగా చెప్తుంది. అందుకు అతను కూడా ఒప్పుకొని వెంటనే వివాహం చేసుకుంటాడు. ఇక ఆ రోజు నుంచి తన జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఆ తర్వాత తన తండ్రి ఆ ఉత్తరాన్ని చదివి ఎంతగానో కుంగిపోతాడు. తన పరువుకు నష్టం కలిగిందని, ఇక ఆ రోజు నుంచి తన కూతురితో ఎటువంటి సంబంధం లేదని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు చెబుతాడు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.